డిశ్చార్జ్ చేస్తానని చెప్పి ఇలా ఎక్కిలిస్తూ నిలబడ్డావేంది? ఏంటి ఏదైనా సమస్య? సమస్య లేదండి. అన్బు మెదడులో ఒక కంప్రెసరా? చూడు, అర్థమయ్యేలా చెప్పవయ్యా. అయ్యా, అన్బు ఎప్పుడైనా మిమ్మల్ని కావులించుకున్నాడా? అలా ఎప్పుడు జరగదు. ఇప్పుడు కావులించుకుంటాడు. అతని గుండెల్లో ఉన్న ప్రేమ, అభిమానం అన్ని అలా ఉప్పొంగి మిమ్మల్ని తాతయ్యా అని కావులించుకుంటాడు. ప్రేమ చూపిస్తాడని చెప్పవయ్యా. ఏదో పెద్ద రోగంలో చెప్తాండావు. అన్బు రాయలసీమోడే కదా. రాయలసీమలో అంటే ప్రేమ ఉన్నోళ్లే కదయ్యా. అంతేనయ్యా, అంతేనయ్యా. అన్బు తాత, మనవడా, తాత. ఎట్లా ఉన్నావు తాత? అన్బు ఎలా ఉన్నావయ్యా? అవును, ఇబ్బంది ఏం లేదు కదా? అదేమి లేదు తాత. మావా మావా, మామా దెబ్బ తగిలితే ఇంత ప్రేమ చూపిస్తామని తెలియకుండా పోయిందిరా. అమ్మ ఎక్కడరా? అమ్మ ఎక్కడ తాత? అమ్మ ఇంట్లో పూజ చేస్తోంది, నువ్వు వస్తున్నావని. పదండి, ఇంటికి పోదాం, తొందరగా రండి. రేయ్, ఇదేం ప్రేమరా? రాక్షసి ప్రేమలా ఉంది. పద్మ, త్వరగా నీళ్లు తీసుకురా. అమ్మే కాదు నాన్న, తాత, ఊళ్ళో వాళ్ళు అందరూ సూపర్బ్ నాన్న. బట్ బీ కేర్ఫుల్ రా. తాతయ్యకి గాని అమ్మకి గాని ఒక చిన్న డౌట్ వచ్చినా కూడా యూ విల్ బీ ఇన్ డేంజర్. అలాంటిదేం రాదు నాన్న. ఇక్కడ అందరూ నన్ను అన్బు అని నమ్ముతున్నారు. కాకపోతే అమ్మ ఒక్కోసారి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నా గురించి చెప్పాలి అనిపిస్తోంది. హరివు, చెప్పనులే డాడ్. సరే, ఎవరైనా వచ్చారంటే ప్రాబ్లం వస్తుంది. నేను తర్వాత కాల్ చేస్తాను. అన్బు జాగ్రత్త. ఏదేమైనా నా అన్నయ్య కదా. మీ అన్నయ్య కంట కన్నీరు రాకుండా నేను చూసుకుంటాను. ఓ, అయితే మీ వైఫ్ ని భద్రంగా తీసుకొచ్చి నేను చేరుస్తాను. చిల్ డాడ్. లవ్ యూ రా. What you want, man? What's the problem? Huh? Go! 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 బసవా, రా. ఏందమ్మా, బావిలో స్నానం చేద్దామని చూస్తే నీళ్లే లేవు. అడిగి మా ఎక్కడికమ్మా? ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఇంత త్వరగా తెలిసిపోయిందా? నీ రియాక్షన్ ఇంతేనమ్మా. నేను ఇన్నేళ్ల తర్వాత వచ్చాను. ఎలా ఉన్నావురా అని అడుగుతా ఉంటే బయటికి వెళ్ళమంటావేంటి? నువ్వెలా ఉన్నావో చూసాను. నువ్వు బతికుండాలనుకుంటున్నాను. అన్నిటికీ ప్రిపేర్ అయ్యే నేను వచ్చానమ్మా. అన్బెక్కడున్నాడో చెప్పు. ఓ గాడ్, ఇప్పుడు కూడా వాడే నీకు ముఖ్యం కదా? వాడు నాన్న దగ్గర సేఫ్ గా ఉన్నాడమ్మా. ఇన్నేళ్ల తర్వాత ఎంతో ఆశగా నిన్ను చూడడానికి వచ్చాను. 25 ఏళ్లగా లేని ప్రేమ సడన్ గా వచ్చిందంటే ఎలా అర్థం చేసుకోమంటావు? కరెక్ట్ అమ్మా, 25 ఏళ్లు. ఈ 25 ఏళ్లు నువ్వు ఉన్నావు నాకు తెలీదమ్మా. కానీ నేనున్నట్టు నీకు తెలుసు కదా. నువ్వెందుకమ్మా ఒక్కసారి కూడా నా కోసం రాలా?
నీకు నాన్నకి గొడవ, సరే ఐ అగ్రీడ్. నా మీద ఎందుకమ్మా కోపం? నేనేం తప్పు చేశానమ్మా? నీకిక్కడ అనుకున్నాడు, నువ్వు నన్ను మిస్ అవ్వలా. కానీ నాకు ఇక్కడ ఎవరు లేరమ్మా. ఐ రియల్లీ మిస్డ్ యూ ఎవ్రీ డే అమ్మా. అన్బులా నటిస్తేనే నువ్వు ప్రేమ చూపిస్తావు అన్నారు, నటించాను. దట్స్ ఇట్. నేను నీ బిడ్డనే కదమ్మా. అయ్యో నన్ను చంపకరువు. మా నువ్వు రామ్మా, మనం వెళ్దాం. నువ్వు, నేను, నాన్న, అన్బు అందరు కలిసి సంతోషంగా ఉందాం మా ఊర్లో. రామ్మా, ఏదైనా మాట్లాడమ్మా. ఏంటమ్మా? అన్బుని ఇక్కడికి తీసుకురా. నువ్వు, నేను, అన్బు, తాతయ్య అందరం ఇక్కడ సంతోషంగా ఉందాం. మా ఏంటమ్మా నువ్వు అనేది? మా నాన్న పాపం కదమ్మా. మరి మా నాన్న? తాతయ్య నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మీ నాన్న చేసిన దానికన్నా ఇంకా చెప్పాలంటే తాతయ్య నేను కావాలని కోరుకున్నారు. మీ నాన్న అలా అనుకోలేదు. ఇదేరా నా ఇల్లు. మా నాన్నే వదిలి నన్నెక్కడికి రమ్మనుకురా. ఓకే మా, డన్ మా. నమస్తే నమస్తే. మా కాళ్ళు కాదునేమో. అందరూ చూస్తున్నారా? మా ఎవరమ్మా వీళ్ళంతా? ఫెస్టివల్ వీళ్ళందరూ మన బంధువులరా. వీళ్ళందరూ రిలేటివ్సా? నాకు మా నాన్న తప్ప ఈ ప్లానెట్ లోనే ఎవరు లేరని ఇన్నాళ్ళు అనుకుంటూ ఉన్నాను. నా రోజుల క్రితం వచ్చినప్పుడేమో నమస్కారం. అన్బు, అన్బు, ఎలా ఉన్నావు అన్బు? అన్బట్టేనే అన్బు, మన అన్బు కదా. అయ్యో, మనకి తెలిసిన విషయం డాక్టర్ కి తెలియదా? రండి డాక్టర్. అమ్మో ఎదిటే వస్తుంది. ఎవరు డాక్టర్ అది? మీ పెదనాన్న కొడుకు. మై కజిన్. నీ కజిన్ కాదు, నీ ఎనిమి. హలో సార్, ఎలా ఉన్నారు? దయచేసి పదరా, ఓవర్ చేయకు. ఆ యదవుల మీద ఒక్క కన్నేసి మరి మా అమెరికా వెళ్దామమ్మా. వెళ్తున్నావమ్మా? అవునన్నా. వెళ్ళు వెళ్ళు. అన్బు ఇలారా. నాతో రాని నాన్న. నేను చూసుకుంటానమ్మా. నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు వెళ్ళు. జాగ్రత్త. తాత, అన్బు, నీ బండి టైర్ పంచర్ కావడానికి కారణం ఆ ఈరేసంగాడే. అందుకని ఇప్పుడే ఇక్కడే సంభవం. రెడీగా ఉంటాం. పూజకి కావాల్సిన సామాన్ అంతా కారు డిక్కీలో ఉంది. నీకేది కావాలనుకుంటే అది తీసుకో. పూజ అంటే ఏంటి? ఈ రోజే లెక్క సెటిల్ చేయాలి. ఓ ఇన్సిడెంటా? రేయ్, తాతయ్య ఏం చెప్పారు? అదే ఇన్సిడెంట్ గా ఏదో పూజ చేయబోతున్నారంట. రేయ్, ఈ గుంపంతా యాక్సిడెంట్ చేసే గుంపురా. వాట్ డాక్టర్? వాట్ యు లుకింగ్ అట్? రేయ్, తాతయ్య ఏం చెప్పారా? కరెక్ట్ గా చెప్పరా. తాత సంభవం అని చెప్పారు, దీన పూజ అన్నాడు. రేయ్, సంభవం అంటే ఇన్సిడెంట్ కాదురా, కత్తితో పొడవడం, నరకడం, ఫైట్ రా. తప్పించుకోరా రేయ్. త్వరగా వెళ్ళవే. అయ్యో, ఇలా జరిగిందేంటి? అయ్యో, గుడి దగ్గర ఏదో గొడవటమ్మా. ఏమైందో ఏంటో తెలీదు. మా ఆయన కూడా అక్కడికే వెళ్ళారమ్మా. మరిడయ్య కూడా కోపంగా ఉన్నారట. అయ్యో, మరి అరువు? అన్బే నా మనవడు, నా ఇంటి వారసుడు. నువ్వు నీ బాబు ఎందుకు కిడ్నాప్ చేశారు? నువ్వు తప్పుడు దారిలో రాకుండా పద్ధతిగా వచ్చి అన్బుని అడుగుంటే ఏదేమైనా వాడు నా తమ్ముడని చెప్పేసేవాడు.
నేను అంతా మర్చిపోయి పోతే పోని ఉంటాడులే అని వదిలేసి ఉండేవాణ్ణి. ఎప్పుడైతే నువ్వు నీ బాబులాగే అడ్డదారిని వచ్చి అన్బులా నటించావో అప్పుడే నువ్వు నాకు శత్రువు అయ్యావురా. నాన్న వద్దు నాన్న వద్దు. వీడు మన అన్బు కాదు లక్ష్మి, మన అన్బు కాదు. వాడి దగ్గర పెరిగినోడు. తెలుసు నాన్న. తెలుసా? అంటే మన అన్బుని వీడు ఎత్తుకుపోవడం చెప్పు బంగారం. తెలుసు. ఓ పార్టీ మార్చేసావా? ప్రేమ కళ్ళని కప్పేసింది కదా. దంపతులుగా ఓ పెళ్లికెళ్లి వధువులను ఆశీర్వదించే గౌరవం కూడా లేకుండా పోయిందని మర్చిపోయావా? లేదు నాన్న. మరెందుకు తప్పు చేసిన వీడికి నువ్వు తోడుగా ఉన్నావు? అన్బుకి ఏమైందో ఏమిటో నేను కంగారు పడ్డాను. రాత్రి పగలు నిద్ర పట్టక పిచ్చివాళ్ళ తిరిగాను. దానికి అంతటి కారణం వీడే. వీడిని నువ్వు కొడుకంటున్నావా? కానీ ఇన్నాళ్ళు నువ్వు ఇష్టం లేకుండానే నాతో ఉంటున్నావని ఈ మట్టిపురకి తెలియలేదు తల్లి. ఓ మా నువ్వెందుకమ్మా భయపడతావు? ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. రేయ్ నీకే అర్థం కావడం లేదరా? నాకా? వెళ్ళమని చెప్పినప్పుడే వెళ్ళిపోయి ఉండొచ్చు కదరా. ఏంటమ్మా తాత, నువ్వు అమ్మని టెన్షన్ పెడుతున్నావు తాత. నువ్వు ఏయ్, ఊరుకో. ఛీ! ఎవరా తాత? అన్బే నా మనవడు, వాడే నా రక్తం, నువ్వు వాడి రక్తం. ఓ, ఓకే అది అమ్మని చెప్పమను. చెప్తుంది చెప్తుంది అంటే వాడు చెప్పిందే నిజం కదా? అయ్యో లేదు నాన్న లేదు. కాదా? టెస్ట్ చెప్తున్నాను. ఓ చూసావా? నువ్వు బిడ్డవనుకుని ఉంటే నన్ను ఆపేది. అన్బు కరెక్ట్ గానే చేస్తాడు. వాడే నా కొడుకు. వాడు మాత్రమే నా కొడుకు. మళ్ళీ ఈ కుటుంబంలోకి రాకు. పో. పోరా. ప్లీజ్ మా. అమ్మా దేవత వీధుల్లో నుంచుని ఏడవచ్చా? తమ్ముడు, మీ నాన్న వీళ్ళ పరువు ప్రతిష్టలతో ఆడుకున్నాడు. నువ్వు అదే పని చేస్తే ఎలా? పొమ్మంటున్నాగా, వెళ్ళిపో. అమ్మా అమ్మాని పిలవకు. పో అంటే పోరా. ప్లీజ్ మా. రండి నాన్న రండి.